దక్షిణాసియా రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఉద్రిక్తత మొదలైంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తీస్తా నది జలాల వివాదంలో ఇప్పుడు చైనా ఎంట్రీ ఇవ్వడం పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, భద్రతా, వ్యూహాత్మక ఆధిపత్యం, భవిష్యత్ జియోపాలిటిక్స్ అన్ని ఇందులో దాగి ఉన్నాయి. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది ముందుగా సిక్కిం గుండా ప్రవహించి తర్వాత పశ్చిమ బెంగాల్ చేరి చివరకు బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతాల్లో వ్యవసాయం, తాగునీరు, జీవనాధారం అన్ని ఈ నదిపైనే ఆధారపడి ఉంటాయి. కానీ ప్రతి ఏడాది ఒకే సమస్య: ఎండాకాలంలో తీవ్రమైన నీటి కొరత, వర్షాకాలంలో భారీ వరదలు. ఈ రెండు పరిస్థితుల వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం భారీ తీస్తా రివర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు $1 బిలియన్ కు పైగా ఉంటుందని అంచనా. నదీ పరివాహక ప్రాంతాల్లో డ్రెడ్జింగ్, వరద నియంత్రణ గోడలు, సాగునీటి కాలువలు, నదీ ప్రవాహ నియంత్రణ వంటి భారీ పనులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా సహాయం కోరింది. ఆర్థికంగా మాత్రమే కాకుండా సాంకేతికంగా కూడా చైనా భాగస్వామ్యం కోరుతుంది. బంగ్లాదేశ్ ఉన్నతాధికారులు చైనాలో సమావేశాలు నిర్వహించడం, చైనా కూడా సానుకూల సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు భారత్ వ్యూహాత్మక వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే తీస్తా నది ప్రాంతం సాధారణ ప్రాంతం కాదు. భారత్ కు అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ కు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చికెన్ నెక్ అని కూడా పిలుస్తారు. భారత్ ఈశాన్య రాష్ట్రాలను మిగతా దేశంలో కలిపే అతి సన్నని భాగం ఇదే. ఏదైనా భద్రతా సమస్య ఏర్పడితే దేశానికి అతిపెద్ద సవాల్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సున్నితమైన ప్రాంతానికి సమీపంలో చైనా ఇంజనీర్లు, సంస్థలు, నిర్మాణ బృందాలు పనిచేస్తే ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ గా మాత్రమే భారత్ చూడటం లేదు. దాని వెనక భవిష్యత్ వ్యూహాత్మక ప్రయోజనాలు దాగి ఉండొచ్చని భారత్ భద్రతా నిపుణులు భావిస్తున్నారు. చైనా గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణాసియాలో తన ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటుంది. పాకిస్తాన్ లో చైనా పాక్ ఎకనామిక్ కారిడార్, శ్రీలంకలో హంబం టోటా పోర్ట్, నేపాల్లో భారీ మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు, ఇప్పుడు బంగ్లాదేశ్ లో తీస్తా ప్రాజెక్ట్. ఇలా భారత్ చుట్టూ చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటుందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక మరోవైపు బంగ్లాదేశ్ ఆలోచన కూడా ఆసక్తికరంగానే కనిపిస్తుంది. భారత్ తో ఎన్నో ఏళ్లుగా తీస్తా జలాల ఒప్పందం పెండింగ్ లో ఉంది. బంగ్లాదేశ్ పలుమార్లు ఒప్పందం కోరిన పశ్చిమ బెంగాల్ అభ్యంతరాల కారణంగా అది ముందుకు సాగలేదు. దీంతో ఇప్పుడు చైనాను రంగంలోకి దించి భారత్ పై ఒత్తిడి తీసుకురావాలనే వ్యూహంతో బంగ్లాదేశ్ అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే ఒకవేళ చైనా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ లోకి దిగితే భద్రతా కారణాల దృష్ట్యా భారత్ త్వరగా ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని బంగ్లాదేశ్ భావిస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఈ సీన్ లో మరో కోణం ఉంది. అంతర్జాతీయ నదీ జలాల చట్టాల ప్రకారం పై ప్రవాహ దేశంగా భారత్ కు కొన్ని హక్కులు ఉంటాయి. అలాగే దిగువన ఉన్న దేశంగా బంగ్లాదేశ్ అవసరాలను కూడా పూర్తిగా విమర్శించలేదు. అందుకే ఈ వివాదం కేవలం రాజకీయ అంశం కాదు, దౌత్యపరంగా కూడా చాలా క్లిష్టమైన విషయం. ఒకవైపు పొరుగు దేశంతో సంబంధాలు దెబ్బతినకూడదు, మరోవైపు చైనా ప్రభావం పెరగకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా సాధిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. ముందు తీస్తా నది కేవలం నీటి వనరుగా కాకుండా దక్షిణాసియా జియోపాలిటిక్స్ లో కీలక యుద్ధ రంగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్, చైనా మధ్య ఈ కొత్త వ్యూహాత్మక పోరు ఎటు దారి తీస్తుందో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. గైస్, మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.